లయన్స్ క్లబ్ కాకినాడ సఖీ నిర్వహిస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలు అభినందనీయమని లయన్స్ క్లబ్ పాస్ట్ గవర్నర్ డాక్టర్ మాద బాలకృష్ణ తెలిపారు. క్లబ్ అధ్యక్షురాలు అంబటి వెంకటేశ్వరి ఆధ్వర్యంలో క్లబ్ సభ్యుల సహకారంతో కాకినాడ వెంకటరత్నపురంలో గల బుల్స్ సాంబమూర్తి దివ్యాంగ బాలికల ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు 70 దుప్పట్లు, స్నాక్స్ ను ముఖ్య అతిథి డాక్టర్ బాదం బాలకృష్ణ చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అడ్మిన్ ఎన్ నాగలక్ష్మి, క్లబ్ సెక్రటరీ సిహెచ్ సావిత్రి, ట్రెజరర్ ఎస్ రమణి, క్లబ్ సభ్యులు కుమారి, అన్నపూర్ణ, తేజస్విని, మణి, దేవి, పాఠశాల హెచ్ఎం, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ఈ సంవత్సరం మా క్లబ్ ప్రెసిడెంట్ వెంకటేశ్వరి గారు ఆధ్వర్యంలో ఈ దుప్పట్లో స్నాక్స్ పంచిపెట్టడం జరుగుతుందండి. మా క్లబ్ తేజస్విని మెంబర్ అండి, వాళ్ళ ఫ్రెండ్ మణి గారు, సాయి గారి ద్వారా ఈరోజు ఈ పిల్లలందరికీ బెడ్షీట్స్, స్నాక్స్ ఇవ్వడం జరుగుతుందండి. మేము ప్రతి సంవత్సరం 12 సంవత్సరాల నుంచి ఈ క్లబ్ నడుపుతున్నామండి. ప్రతి సంవత్సరం ఇలా ఎక్కడ సేవ ఉందంటే, ఎక్కడ అవసరం ఉందంటే అక్కడికి వచ్చి సేవ చేస్తున్నామండి. ఈ స్కూల్లో 70 మంది పిల్లలు ఉన్నారు. 70 మందికి కూడా బెడ్షీట్స్, స్నాక్స్ ఇవ్వడం జరుగుతుందండి. ప్రతి సంవత్సరం కూడా ఇలాగే ఎన్నో సేవలు చేస్తూ ముందుకు వెళ్తున్నామండి. 12 సంవత్సరాలు పూర్తి చేసుకుని 13వ సంవత్సరంలో అడుగుపెట్టామండి. ఈ సంవత్సరం కూడా ఎంతో బాగా చేయాలని ముందుకు వెళ్తున్నాము. ఈ రోజుకు ఈ ప్రోగ్రాంకి అటెండ్ అయిన మా సభ్యులందరూ కుమారి గారు, అను, రమణి గారు, తేజస్విని, మణి గారు, అందరికీ పేరు పేరున అనంతలక్ష్మి గారు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సో పంచిపెట్టడం చాలా సంతోషంగా ఉంది. వీళ్ళు వికలాంగులు అంటారు కానీ వీళ్ళకి కూడా చాలా బాగా చాలా బాగా ఆలోచిస్తారు. వీళ్ళు కూడా ఇప్పుడు వీళ్ళకి పారా ఒలింపిక్స్ అనే వాటిలో కూడా వీళ్ళు చాలా గేమ్స్ అవి కండక్ట్ చేస్తున్నారు. వాళ్ళు ఆడుతున్నారు, చాలా ముందుకు వెళ్తున్నారు. అన్ని రంగాల్లో కూడా ఈ పిల్లలు కూడా అందరితో సమానంగా ముందుకు వెళ్తున్నారండి. మన ప్రభుత్వం కూడా వీళ్ళకి చాలా వరకు స్కాలర్షిప్స్ అవి ఇస్తూ చదివిస్తున్నారు. ఈ మహర్షి వికలాంగుల పాఠశాలను ఒక హెచ్ఎం గారు కానీ వీళ్ళందరూ చాలా బాగా సర్వీస్ చేస్తూ బాగా నిర్వహిస్తున్నారు. ఇక్కడే భోజనాలు పెట్టడం అన్నీ కూడా ఉన్నాయండి. చాలా బాగా నడుపుతున్నారు ఈ స్కూల్ని. చాలా బాగుందండి. అట్లాగే ఈ ప్రోగ్రామ్కి అటెండ్ అయిన మా సఖీ సభ్యులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఓకేనండి, ఇలాగే మేము కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. రోజు వరకు సుమారు 10 సంవత్సరాలు అయింది. 12 సంవత్సరాలు. ఈ 12 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం కూడా ఎవరు ప్రెసిడెంట్ అయినా యాక్టివ్గా ఉంటూ రకరకాల సేవా కార్యక్రమాలు చేస్తూ కాకినాడలో లయన్స్ క్లబ్ కాకినాడ సఖీ అని ఒక పేరు బాగా సంపాదించుకున్నారు. మరి చాలా చక్కని మెంబర్లు, సీనియర్ మెంబర్ కుమారి గారు కానీ, లేకపోతే అను గారు కానీ, కొత్త మెంబర్ తేజస్విని గారు, వీళ్ళందరూ కూడా ఒకరు కొంతమంది పేర్లు చెప్పకపోవచ్చు కానీ ప్రతి వారు కూడా మరి రమణయ్య గారు ప్రత్యేకంగా మరి వారందరూ కూడా మంచి సేవాభావంతో పనిచేస్తూ పర్మనెంట్ ప్రాజెక్టులు కూడా ప్లాన్ చేస్తుంటారు. వీరు చేసిన ఒక పెద్ద కార్యక్రమం పెట్టిన సంవత్సరంలోనే సఖీ హంగామా అని ఒక కార్యక్రమం చేశారు. దాంట్లో వచ్చిన డబ్బులతో మరి ఎగ్ లేజర్ మిషన్ ఒకటి కొన్నారు. ఈ కంటి పరీక్షలు పిల్లలకి ఒక గంటలో 100 మంది స్క్రీన్ చేయొచ్చు. 13 ఏళ్ళలో పిల్లలకి స్క్రీన్ చేసి వాళ్ళకి విషయం తేడా ఉందని చెప్పి తెలిస్తే మళ్ళీ తర్వాత టెస్ట్కి ఫైనల్గా ఐ డాక్టర్ దగ్గరికి పంపచ్చు. అలాంటి మిషన్ కూడా వీళ్ళ దగ్గరే ఉంది. మొత్తం తూర్పుగోదావరి జిల్లాలో ఏ క్లబ్ కూడా లేదు ఈ యొక్క ఆస్తి. ఇటువంటి ప్లస్ ఆప్టిక్స్ అనేది మిషన్ అది ఎగ్లాజర్ కాదు నాకు చెప్తాను.